నేను కోరుకుంటా ఉన్నది. ఇంకేముంది? సాక్షి, కశ్మీర్లో ఆకస్మిక వర్షాలు, ట్రంప్పై ప్రజాగ్రహం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ వివిధ రాష్ట్రాల్లో వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. అయ్యా కష్టమే ఉంది పో. రాష్ట్రమంతా నెట్టిల్లు. ఇంటింటికి ఇంటర్నెట్ దిశగా సర్కారు అడుగులు. ఈ ఏడాదిలోగా 93 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్టివిటీ. తక్కువ ఖర్చు, నిరంతరం అపరిమిత హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు. లోకల్ కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేయనున్న సంస్థ. 20,000 మంది ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్లకు కూడా ఉపాధి. ఇంట్లోని టీవీ, కంప్యూటర్, సీసీటీవీ మానిటర్గా మారేందుకు ఛాన్స్. కేబుల్ టీవీ ఛానళ్లతో పాటు టీషార్ట్ ఛానళ్లు అందుబాటులోకి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 4 గ్రామాల డిజిటలైజేషన్. రాష్ట్రమంతా నెట్టిల్లు. రూపాయలు 300కే కనెక్షన్. ఇక ఇప్పటికే నీ దండం పెట్టి ఒక మాట మాత్రం మనం చెప్పుకోవాలి. ఓ ఫేస్బుక్, మా ఫేస్బుక్, విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబుల పెట్టి అరచేతిలో కలియుగం అంతా కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. ఇక కనుకనేమి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కొలువు చేస్తోడైనా, కూలి చేస్తోడైనా ఒక్కరోజు కనుక నేను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి ఇడుపు కూసుంటారు చిన్నబోయి. నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నిన్ను చూడకుండా ఉండలేరే వాట్సాప్. ఇక మరి కనుకనేమి ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టరు ఈ కథ కార్ఖానంతా వాని కడుపు చల్లకుండా పొద్దు లేదు, మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు. ఇప్పుడు నౌకర్ల పోయి కూడా పని చేసేది తక్కువ, ఈ ఫోన్లలో మూతి పెట్టి గెలికేది ఎక్కువ. అవి ఆ రకంగా తయారైపోయింది ఇప్పుడు నరలోకం. ఇప్పుడు పొద్దుగా లేస్తే బుడ్డ పోరగాని కూడా ఫోనే కావాలి. ఫోన్ లేకపోతే వాడు ఊకోడు. అయ్యా అమ్మతో పంచాది పెట్టుకుంటాడు. తెల్లరంగా లేవాలి, నెట్ ఆన్ చేయాలి, అందులో ఏమున్నాయి, ఏం పాటలు ఉన్నాయి, ఏమున్నది, అది మంచిగా చెడ మొత్తానికి వినాలి. ఇక ఈ రకంగా మరి నరలోకం అంతా మొత్తం సోషల్ మీడియా మీద ఆధారపడి సోషల్ మీడియాకు మొత్తం అంకితం అయిపోయింది జీవితాలు. ఇక మరి రేపు రాష్ట్రమంతా నెట్టిల్లు అట, 300కే కనెక్షన్ అట. ఒకే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ మీ నట్టింట్లోని టెలివిజన్ తెరను కంప్యూటర్గా మార్చేస్తుంది. వైఫై సేవలతో పాటు కేబుల్ టీవీ అందుబాటులోకి వస్తుంది. మీ టీవీని లేదా సెల్ ఫోన్ను సీసీ కెమెరాలతో అనుసంధానించుకోవచ్చు. కేబుల్ టీవీ ఛానళ్లతో పాటు పిల్లలకు పాఠాలు చెప్పే టీషార్ట్ ఛానళ్ళు కూడా చూసేందుకు వీలవుతుంది. ఇక ఇప్పటిదాకా సోషల్ మీడియాకు అలా చెడ్డ వార్తల మీదనే ఎక్కువ కన్ను పెట్టి ఖరాబ్ అయిన పిల్లలు మాత్రము ఇక మరి ఆ దారిలో పోకుండా ఖచ్చితంగా
ఏదైతే ఈ నెట్టిల్లు ఉందో రాష్ట్రమంతా నెట్టిల్లు కార్యక్రమం ఉందో 300కే కనెక్షన్ ఉందో అది ఇక మరి కేబుల్ టీవీ ఛానళ్ళతో పాటు పిల్లలకు పాఠాలు చెప్పే టీషర్ట్ ఛానల్ కూడా చూసేందుకు వీలవుతుంది. కేబుల్ ఆపరేటర్కు మీరు నెల చెల్లించే మొత్తంలోని వీటితో పాటు యూట్యూబ్, గూగుల్, ఓటీటీ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. తక్కువ ఖర్చుతో అపరిమిత హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను నిరంతరం వినియోగించుకునే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుంది. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా ఈ తరహా సౌకర్యాన్ని త్వరలో తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తుంది. సరే, 30 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు 300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే దిశగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా 12,751 గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్ కేబుల్తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 5,001 గ్రామ పంచాయతీలను ఓఎఫ్సితో కనెక్ట్ చేసింది. టీ ఫైబర్ పనులను పూర్తి చేసి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా 2028 నాటికి 500 కోట్ల మేర ఆదాయం పొందాలని ఇక ఈ రకంగా మరి అంచనా చేస్తుంది. రేపు రాష్ట్రమంతా వరాల జల్లు నెట్టిల్లు అనేది కూడా తెరపైకి వచ్చింది. కాబట్టి దీన్ని మంచికి వాడుకోవాలి. దీన్ని ఎంతసేపటికి మంచికి వాడుకోవాలనేది మరి చెడుని తగ్గించి మంచికి వాడుకోవాలనేది మరి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం